హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రివ్యూస్. నేను మల్లేశ్వరి. ఈరోజు అయితే నాగార్జున గారు అయితే రాగానే ఈరోజు సండే ఫండే కాదు పేడే అని అయితే ప్రకటించారు. ఎందుకంటే మీరు ఈ వారం 5 lakhs అయితే గెలుచుకున్నారు. కానీ మీరు చేసిన కొన్ని తప్పులు పొరపాట్ల వల్ల అయితే ఆ 5 lakhs లోంచి అయితే కొంచెం పే బ్యాక్ తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఒక వీడియో అయితే కండిషన్స్ కి వేసి చూపించారు. అందులో అయితే వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఈ వారం మొత్తం ఎక్కువగా అందులో ఏముందంటే నిద్రపోవడాలు. అభయ్ నవీన్, మణికంఠ, శేఖర్ భాష, ఆదిత్య ఓం వీళ్ళందరూ ఎక్కువ నిద్రపోవడాలు, వాళ్ళకైతే పనిష్మెంట్ గా కుక్క అరవడం ఇవన్నీ అయితే చూపించారు. దానివల్ల మీకు ఎంత కట్ అయ్యిద్ది అనుకుంటున్నారంటే ఒకళ్ళు 50,000 అని, ఒకళ్ళేమో 2.5 lakh అని, ఒక 1,00,000 అని అలాగా చెప్తా ఉంటే స్క్రీన్ మీద అయితే నాగార్జున గారు అయితే వేసి చూపించారు. అంటే వాళ్ళకి ఈ వారం 5 lakhs రావాల్సింది 2 lakhs కట్ అయిపోయి 3 lakhs అయితే వచ్చింది. అంటే ప్రైజ్ మనీ ఇప్పటిదాకా వీళ్ళు 50 లక్షలకి 3 lakhs అయితే హౌస్ కి వచ్చింది అనమాట. ఈ విధంగా అయితే నాగార్జున గారు వేసి చూపించారు. నెక్స్ట్ తర్వాత సేవింగ్ ఒకళ్ళు సేవ్ చేయాలి కదా. ఆల్రెడీ 6గురికి నిన్న అయితే సోనియా సేవ్ అయిపోయింది. ఇంకా ఈ రోజు అయితే సేవింగ్ అని చెప్పారు. నగారా ఇచ్చి ఓదమన్నారు. ఎవరికైతే సౌండ్ వస్తుందో అంటే డిఫరెంట్ సౌండ్ వస్తుందో వాళ్ళైతే సేవ్ అయినట్టయితే చెప్పారు. ఇక శేఖర్ భాష అయితే ఇప్పుడు సెకండ్ సేవింగ్ అయితే శేఖర్ భాష అయ్యాడు. నెక్స్ట్ గేమ్ ఆడిచ్చారు. స్టార్ సినిమా పేర్లు సినిమా చెప్పేస్తాం మామ అంటే ఒక స్టార్ నేమ్ అయితే నాగార్జున గారు చెప్తారు. ఆ స్టార్ సినిమా నేమ్స్ వరుసగా అంటే ఇక్కడ జెంట్స్ లేడీస్ గా అయితే డివైడ్ చేశారు. స్టార్ సినిమా నేమ్స్ అయితే ఒక్కొక్కరు విడివిడిగా చెప్తా ఉండాలి. అయితే ఇక్కడ వచ్చేసరికి ఒక్కొక్క స్టార్ సినిమా నేమ్స్ చెప్పుకుంటా వెళ్ళారు. బాగా పోటాపోటీగా బాగా ఇదయ్యారు. కానీ లేడీస్ కి అయితే 1 పాయింట్ వచ్చింది, జెంట్స్ కి అయితే 4 పాయింట్స్ వచ్చినాయి. సో జెంట్స్ విన్ అయ్యారు. ఈ దీనికి సంబంధించి ఇక్కడ బాగా ఫన్ అయితే పేలింది ఈ ఆటలో అయితే. నెక్స్ట్ సేవింగ్ వచ్చి పృథ్వీ చేశారు. నెక్స్ట్ సేవింగ్ అంటే ఇక్కడ ముగ్గురు సేవ్ అయ్యారు. నిన్న సోనియా, శేఖర్ భాష అలాగే పృథ్వీ సేవ్ అయ్యారు. నెక్స్ట్ వచ్చరికి నెక్స్ట్ పెయిర్ గేమ్ అనమాట. అంటే కోన్ లాగాలి అంటే కొన్ని యాక్షన్స్ చెప్తుంటాడు. యాక్షన్స్ చేసి చూపించాలి వీళ్ళు. అంటే బాడీకి సంబంధించి బాడీ పార్ట్స్ చెప్తే ఆ బాడీ పార్ట్స్ టచ్ చేసుకుంటూ కోన్ అనగానే కోన్ లాగేసేయాలి. అటు జెంట్స్ ఇటు లేడీస్. ఇందులో అయితే లేడీస్ బాగా ఆడారు. సో లేడీస్ విన్ అయ్యారు. వీళ్ళందరికీ గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారు. వాళ్ళొక రౌండ్ వీళ్ళొక రౌండ్ గెలుచుకోవడం వల్ల గిఫ్ట్ హ్యాంపర్ అయితే ఇద్దరు పంచుకోవాలని అయితే నాగార్జున గారు చెప్పారు. నెక్స్ట్ సేవింగ్ వచ్చి విష్ణుప్రియని సేవ్ చేశారు. నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఇంకొక ఆట ఆడిచ్చారు, యానిమల్స్ ఆఫ్ ద హౌస్. నెక్స్ట్ ఇంకొక ఆట ఆడిచ్చారు, యానిమల్స్ ఆఫ్ ద హౌస్. అంటే హౌస్ లో ఉన్న వాళ్ళ ఆ యానిమల్ యొక్క అంటే ఉంటది కదా స్వభావం, ఆ యానిమల్ యొక్క స్వభావం హౌస్ లో ఎవరికి ఉంది అనేది అయితే వీళ్ళు చెప్పాలి. ఒక్కొక్కరు ఒక యానిమల్ బోర్డు తీసుకొని ఎవరికైతే ఆ స్వభావం ఉన్నది అనేది అయితే వేసి ఆ యానిమల్ బోర్డు చూపించాలి. అదైతే ఇక్కడ వచ్చి ఫస్ట్ ప్రేరణ తీసుకుంది. ప్రేరణ అయితే సీత మెడలో వేసింది. ఏంటంటే తేలు అంట్రస్ట్ వర్త్ అంటే నమ్మదగనది. దేనికి అంటే జోక్స్ వేసినవి కూడా సీరియస్ గా తీసుకుంటుంది. సీరియస్ గా తీసుకొని యాక్షన్ చాలా రూడ్ గా చూపిస్తోంది. అదైతే నేను తీసుకోలేకపోతున్నాం అన్నట్టయితే ఇక్కడ సీత మీద చెప్పింది. దేని గురించి అంటే సీత చెప్పింది అనమాట, నేను నా టీ కప్పు డస్ట్బిన్ లో పడేశారు కదా సార్, దాని గురించి అయితే మాట్లాడుతుందంటే కాదంట. ప్రేరణ చెప్పింది స్టార్టింగ్ లో ఈగోలు అదే నిఖిల్ మాటని ఈగోగా తీసుకోవద్దు అని చెప్పేసి అంది కదా, దాని గురించి అయితే నేను మామూలుగా అన్నాను సార్ కానీ తను సీరియస్ గా తీసుకుంది అన్నట్టు అక్కడ ప్రేరణ చెప్పింది. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ నిఖిల్ అయితే శేఖర్ భాషకి ఇచ్చాడు. ఏంటంటే అది చిరాకు, దోమ. సీరియస్ గా డిస్కషన్స్ జరుగుతున్న చోటుకు వచ్చి సిల్లీ జోక్స్ చేస్తున్నాడు. అదేంటంటే చిరాకు అనిపిస్తుంది అన్నట్టయితే దోమనైతే ఇచ్చాడు. ఇక్కడ కూడా శేఖర్ భాష నిజంగా తెలియదు ఏ జోక్స్ అన్నట్టు అదే జోక్ మళ్ళీ వేసాడు. ఏం పర్లేదు సార్, నాగార్జున గారితో అంటున్నారు ఏం పర్లేదు సార్, దోమ అంటే ఇద్దరు అమ్మల్ని ఇచ్చాడు నిఖిల్ అన్నట్టయితే ఇక్కడ చెప్తున్నాడు. నెక్స్ట్ అయితే థర్డ్ వచ్చి యష్మి వచ్చి బేబక్కకి ఇచ్చింది. ఏంటంటే షీప్ ఏంటంటే బ్లైండ్ ఫాలోవర్ అంటే బ్లైండ్ గా ఫాలో అయిపోతుందని. నిఖిల్ మాటను బ్లైండ్ గా ఫాలో తీసుకొని తన ఆట తన ఆడకుండా నిఖిల్ మీద డిపెండ్ అయిపోయి ఆట ఆడింది సార్ అని చెప్పేసి అయితే చెప్పింది. ఇప్పుడైతే ఓకే కానీ స్టార్టింగ్ లో అలా చేసింది. సో బ్లైండ్ ఫాలోవర్ బేబక్ ఇచ్చింది. బేబక్క కూడా ఒప్పుకుంది, నిజమే సార్ నేను నిఖిల్ని నమ్మాను అన్నట్టయితే బేబక్క కూడా ఒప్పుకుంది. నెక్స్ట్ ఆదిత్యం శేఖర్కి ఇచ్చాడు. ఏంటంటే సేమ్ దోమ ఏంటంటే జోక్స్ బాగా ఎక్కువ పేలిపోతున్నాయి సార్, భరించలేకపోతున్నాము జోక్స్ అన్నట్టయితే చెప్పాడు. ఇక్కడ కూడా మళ్ళీ నేను మామ అని పిలుస్తాను ఆదిత్య ఓంని, సో అందుకని 2 సార్లు పిలవమని దోమ ఇచ్చాడు. మామ అని పిలుస్తాను కదా అందుకే అలా పిలుస్తున్నాను దోమ ఇచ్చాడు సార్ అన్నట్టయితే మళ్ళీ స్పాంటేనియస్ జోక్స్ వేసాడు.
కానీ ఇక్కడ మొత్తం ఈ ఎపిసోడ్ అంతా జోక్స్ మాత్రం బాగానే పీల్చాడు శేఖర్ భాష. నెక్స్ట్ 5th వచ్చి నైనికాకి ఇచ్చాడు. నైనిక అయితే మణికంఠని చూస్ చేసుకుంది. ఏంటంటే కొంచెం నెగిటివ్ వస్తుంది హోమ్ లో, ఆ నెగిటివ్ ఇది లేకుండా అందరితో చక్కగా మింగిల్ అవ్వాలని చెప్పేసి అయితే ఇక్కడ నైనిక మణికంఠ గురించి చెప్పింది. తర్వాత ఏమో వచ్చి పృథ్వీ అయితే బేబక్క తెలివి తక్కువ అంట. అంటే తను వేస్ట్ చేసింది సార్, 1 వీక్ వేస్ట్ చేసినట్టు అయితే అనిపించింది నాకు. ఇంకా తర్వాత ఆడదాం అన్నట్టు అయితే అనుకుంది. తర్వాత అనేది ఉంటుందో లేదా మనం ఎలిమినేట్ అయిపోతాం తెలియదు కదా సార్, అందుకని తెలివి తక్కువగా ఆడింది బేబక్క అన్నట్టయితే పృథ్వీ ఇక్కడ ఇచ్చాడు. తను కూడా అంటే అలాంటప్పుడు 50 రోజులు 100 రోజులు ఎందుకు పెట్టారు సార్, ఒక రోజులోనే అన్ని చెప్పేసుకోవాలి, అన్ని నిరూపించేసుకోవాలంటే ఒక్కరోజు బిగ్ బాస్ పెట్టచ్చు కదా సార్ అన్నట్టయితే ఇక్కడ నాగార్జున గారిని ప్రశ్నించింది అనమాట బేబక్క. నెక్స్ట్ వచ్చేసరికి సోనియా అయితే విష్ణుప్రియ కన్నింగ్ అంట, నక్క కన్నింగ్. నేను యోగాలు అవన్నీ చేసి చక్కగా డాన్సులు అన్ని అందరితో బాగా ఉంటుంటే చాలా మంచి ఇది అనుకున్నాను, కానీ సార్ నన్ను బాగా చాలా ఇరిటేట్ చేసింది నాకు అని చెప్పేసి నిన్న జరిగిన ఇన్సిడెంట్ అదే పుణ్యశ్రీ ఇవన్నీ వాట్స్ వాడింది కదా, వాడి గురించి చెప్పింది. మళ్ళీ దాని గురించి అయితే విష్ణుప్రియ మళ్ళీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. నేనైతే తీసుకోను సార్ గుంటనక్క బోర్డుని అన్నట్టయితే తను చెప్పింది. యాక్సెప్ట్ అయితే నేను చేయను అని చెప్పేసి. నెక్స్ట్ అయితే అభయ్ నవీన్ అయితే యష్మి పిల్లి ఇచ్చాడు స్వార్థం. అంటే తను స్వార్థంగా ఆలోచించి, అంటే వీళ్ళందరికి పనులు ఎక్కువ ఇచ్చింది కదా, అంటే ఏంటి అనేది తర్వాత స్వార్థంగా ఆలోచించినట్టయితే అనిపించింది. కానీ తను ఒక విధంగా మంచిదే తన ఆటకైతే అన్నట్టయితే ఇక్కడ అభయ్ నవీన్ యష్మికి అయితే స్వార్థం అని ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రేరణకైతే బ్లైండ్ ఫాలోవర్ అని ఇచ్చింది సీత. ఎందుకంటే అదే యష్మిని చీఫ్ చేసే టైంలో అంట నిఖిల్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఖచ్చితంగా యష్మిని ఫాలో అయిపోవాలి అన్నట్టయితే యష్మి మీద అయితే బాగా బ్లైండ్ గా ఫాలో అయిపోయి తను యష్మినే కావాలన్నట్టయితే కోరుకుంది అన్నట్టయితే ఇక్కడ ప్రేరణ చెప్తోంది, సీత చెప్తుంది. నెక్స్ట్ శేఖర్ భాష అయితే యష్మిని ఇదేంటంటే నక్క అంట, కన్నింగ్ అంటే కన్నింగ్ గా కొన్ని ఆలోచిస్తా ఉంటా సార్ అని. ఇక్కడ యష్మి అంటుంది అసలు ఎందుకు వేసాడో నాకు అర్థం కావట్లేదు, నేను డిపెండ్ చేసుకోవాలని నాకేం అర్థం కాలేదు అన్నట్టయితే చెప్పింది. నెక్స్ట్ అయితే విష్ణుప్రియ సోనియాకి ఏమనిచ్చిందంటే ముసలి కన్నీరు అంట, క్రొకోడైల్. ఏంటంటే నేను ఆమె అన్న మాటలుగా నాకు నిన్న ఏడుపు రావాలి సార్, కానీ నేను ఏడవలసింది పోయి ఆమె ఏడ్చింది ముసలి కన్నీరు అన్నట్టయితే మళ్ళీ అదే నిన్న వాళ్ళిద్దరికి అయిన గొడవ ఉంది కదా, దాని గురించి అయితే మళ్ళీ అదే ఆ విషయం గురించి అయితే మళ్ళీ వేసింది. నెక్స్ట్ మణికంఠ అయితే శేఖర్ భాషకి ఆ జోక్స్ గురించి ఏంటంటే దోమ ఏంటంటే ఎక్కువ జోక్స్ వేసేస్తున్నాడు సార్, బాగా జోక్స్ తో ఇరిటేషన్ గా ఉంటుంది అన్నట్టయితే నిజంగానే శేఖర్ భాష జోక్స్ మానేసుకుంటే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. ఎక్కువ అయిపోతుంది జోక్స్, కొన్నిసార్లు పేలుతున్నాయి కానీ కొన్నిసార్లు ఇరిటేషన్ ఉంటుంది. అంటే సందర్భం చూసి వేస్తే ఓకే, ఇప్పుడు నాగార్జున గారి దగ్గర వేస్తున్నాడు, నాగార్జున గారు నవ్వుతున్నారు బాగుంది, అది ఇప్పుడంటే అందరూ చూస్తారు. వీళ్ళకి ఏంటంటే విడివిడిగా చాలా ఆఖరికి ఆదిత్యవం కూడా అదే అన్నాడు, నిఖిల్ అంటున్నాడు, మొత్తం హౌస్ మొత్తం అంటున్నప్పుడు ఇంకా నాకు దీని వల్ల నాకు నామినేషన్స్ పడిపోతాయేమో అని చెప్పేసి శేఖర్ భాష కొంచెం జోక్స్ తగ్గించుకుంటే ఒక మొత్తం వదిలేయక్కర్లేదు, ఎప్పుడైనా మంచిగా ఉంటది అనుకున్నవి అయితే కొన్ని వదిలితే బాగుంటది. దోమ అన్నట్టు ఇద్దరమాలు అంటే ఓకే, కొన్నిటికైతే అసలు ఎక్కడి నుంచి ఎలా తీస్తున్నాడు అనేది అర్థం కావట్లేదు, అలా వస్తున్నాయి ఆ జోక్స్. కొంచెం అంటే లిమిట్, ఏదైనా లిమిట్ ఉండాలి, లిమిట్ ఉంటే బాగుంటది, లిమిట్ లేకపోతే అది ఏంటంటే విషంలాగా తయారైపోద్ది అందరికి. సో అదే శేఖర్ భాష తెలుసుకొని అయితే ఇంకా మంచిగా ఆడితే, లేజినెస్ పోగొట్టుకొని జోక్స్ వదిలేసుకొని ఇంకా మంచిగా ఆడితే పాయింట్స్ చేయాల్సిన చోట పాయింట్స్ తెస్తే, ఎందుకంటే శేఖర్ భాషకు ఇది ఉంది, ఆర్జీగా 20 years చేశాడు, 18 awards వచ్చినాయి తనకి. సో తను చాలా ఇది తర్వాత 2 నెలల నుంచి మీడియాలో తను పోరాడిన విధానం చూస్తూ ఉంటే కూడా చాలా బాగా హ్యాండిల్ చేయగలడు ఎటువంటి సిచ్యుయేషన్ అయినా. సో ఇక్కడ ఆట కనుక పిచ్చి జోక్స్ అలాగే లేజినెస్ వదిలేసుకుంటే కనుక శేఖర్ భాష నిజంగా చాలా బాగా టాప్ 5 కంటెస్టెంట్ లో ఒకడని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి బేబక్క అయితే సోనియాకి వేసింది. దేనికంటే తను తిన్న చూసిన కాదు స్టార్టింగ్ డే నుంచి అంటే చిరాకు పడతా ఉందంట. సో అదే చిరాకు తన విషయంలో నాకు ఉంది. సో దోమ ఇచ్చింది అందుకని సోనియాకి. నెక్స్ట్ వచ్చేసరికి నిబిల్ అయితే యష్మికి స్వార్థం తల్లి ఇచ్చాడు యష్మికి. ఏంటంటే కానీ అందరూ స్వార్థం అనే వేసాడు, అంటే తను ఒక్కడిది గెలిచింది కాబట్టి మిగతా వాళ్ళందరికీ పనులప్ప చెప్పేసి అలా చేసింది కదా, దాన్ని అయితే స్వార్థం అనే ఆఖరికి వాళ్ళ తన గ్రూప్ కూడా అంటే తన క్లాన్ మెంబర్స్ కూడా దాన్ని స్వార్థంగానే పరిగణిస్తున్నారంటే సోనియా ఇంకొంచెం అంటే
ఇక్కడ నేననేది ఏంటంటే బిగ్ బాస్ పువ్వులు ఇస్తాడు, కత్తి ఇస్తాడు. అది మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనం జాగ్రత్తగా ఆలోచించి దాన్ని చేయాలి. ఇష్టం వచ్చినట్టు ఫన్నీ వేలో చేసేస్తున్నాము అని అనుకుంటే అది ఫన్నీ వేలో ఉంటది. ఆడియన్స్ ఇష్టపడతారని కాదు. కొంతమంది ఇష్టపడతారు. కొంతమంది ఏంటి ఆ అమ్మాయి వాళ్ళు ఇంతమంది కష్టపడుతున్నారు అనే ఫీలింగ్ వచ్చిందంటే తనకే దెబ్బ పడిపోద్ది. సో సోనియా కూడా యష్మి కూడా చాలా జాగ్రత్తగా ఆడితే మంచిది. ఏదైనా అతిగా చేయకూడదు. అతిగా అంటే ఎక్కువ పాపం ఎక్కువ వీళ్ళకి చాలా బర్డెన్ ఇచ్చేసింది కదా వీళ్ళకి, నైనికా గ్రూప్ కి. సో వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి కిచెన్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ మొత్తం అంటే అంట్లు దామడం కానీ ఏదైనా సరే నిఖిల్ వాళ్ళకి ఇచ్చేసి మిగతా ఇంటికి సంబంధించింది వాష్రూమ్స్ అలా ఇచ్చుంటే బాగుండేది. నిజంగా చాలా బాగుండేది అదైతే. కానీ ఇలా చేయడం అయితే చాలా రాంగ్. దానితో పల్లెలు వదిలేడు ఇవన్నీ వాళ్ళంటే ఇరిటేట్ చేస్తున్నారు. సో అలా చేయకుండా ఉంటే బాగుండేది అనిపించింది. అంటే తను ఇప్పుడు వాళ్ళ గ్రూప్ అలా చేసినా తను లీడర్ కాబట్టి తను వాళ్ళని జాగ్రత్తగా మౌల్డ్ చేసుకోవచ్చు కదా, అలా చేయట్లేదు అనేది ఇక్కడైతే యష్మి మీద ఉన్న కంప్లైంట్. నెక్స్ట్ వచ్చేసరికి సేవింగ్ టైం అయితే ఇంక వీళ్ళిద్దరే మిగిలారు. ఎవరు మణికంఠ బేబక్క. అయితే వీళ్ళిద్దరిని కన్స్ట్రక్షన్ రూమ్ కి రమ్మన్నారు. ఇంకా తను అన్సేవ్ అయిన వాళ్ళు వెనక్కి రారు, ఇప్పుడే మీరు వీడ్కోలు ఇచ్చేసుకోండి అంటే చెప్పారు. ఇంకా వీళ్ళిద్దరు వెళ్ళారు కన్స్ట్రక్షన్ రూమ్ లో డ్రమ్స్ పెట్టారు. డ్రమ్స్ కొట్టాలి, లోపల మళ్ళీ పేపర్స్ ఉంటే ఆ పేపర్ సేవింగ్ అన్సేవింగ్ అని ఉంటుంది. అయితే ఇక్కడ తినకైతే బేబక్కకైతే ఎవిక్టెడ్ అని వచ్చింది. ఇక్కడ మణికంఠ సేవ్ అయిపోయాడు. సో మణికంఠ ఇంకా నిజ జాగ్రత్తగా ఆడతానన్నట్టయితే చెప్పాడు. బేబక్ ఎలిమినేట్ అయిపోయింది. బేబక్కని వచ్చామన్నాడు నాగార్జున గారి. మనకంటే వెనక్కి వచ్చేసరి నిఖిల్ అయితే చాలా ఫీల్ అవుతున్నాడు. అంటే తనకి బాధ ఏంటంటే యాక్చువల్ గా బేబక్క అని అందరూ కొంచెం వయసులో పెద్ద అవ్వడం వల్ల వీళ్ళందరూ ఇంచుమించు దగ్గర వయసు వాళ్ళు అవ్వడం వల్ల కొంచెం ఏంటంటే అందరూ ఒకరికొకరు ఫ్రెండ్స్ అయ్యారు. కానీ బేబక్కను కొంచెం పెద్ద మనిషి తరగాలని చూశారు. కానీ నిఖిల్ ఒక్కడే బేబక్కని చాలా అంటే ఏమనుకుంటుందో ఏంటో అని. ఇప్పుడు మణికంఠ విషయంలో ఎలా స్టాండ్ తీసుకొని తన క్లాన్ లో తీసుకున్నాడు, వేరే వాళ్ళు ఎవరైతే ఖచ్చితంగా తీసుకునేవాళ్ళు కాదు. సో అలా ఎలా చేశాడు బేబక్క విషయంలో కూడా తను అలాగా ఆలోచించాడు. ఎలా ఉందంటే మంచిగా పోతే చెడు ఎదురైద్ది అన్నట్టుంది. తను ఏం చేశాడంటే బేబక్క ఏమంటుందని నన్ను తీసుకున్నాడు కానీ నన్ను అన్ని నేను చూసుకుంటాను అన్నవాడు నన్ను మధ్యలోనే వదిలేశాడు సోనియా వల్ల అని అంటది. సో అంటే తను ఏంటంటే తను వెనకేసుకురాదంట. వీళ్ళందరూ ఏమో తను అరుస్తున్నప్పుడు ఎందుకు ఇలా చేసావు అన్నప్పుడు లేదులే నేను చేయమన్నప్పుడే అలా చేశాను, నేనే చెప్పాను తనకనే స్టాండ్ నన్ను తీసుకోలేదు, తప్పంతా నా మీద నెట్టివేయబడింది అంటాడు. తినేముంటంటే నేనైతే చేసింది రైటే కానీ నేను ఒకవేళ నేను అనుకోకుండా చేసినవేమన్నా ఆవిడకి బాధ కలిగించినవేమో నాకు తెలియదు. నేనైతే కావాలని చెయ్యాలని చేసింది అయితే కాదనేది నిఖిల్ ఫీలింగ్. దానివల్ల ఈమె నేను స్టాండ్ అంటే ఇక్కడ డిపెండ్ అయిపోయింది. కానీ బేబక్కకు వీళ్ళందరూ ఇచ్చింది అయితే ఖచ్చితంగా బ్లైండ్ ఫాలోవర్ డిపెండ్ అయిపోయింది. నిఖిల్ మీద డిపెండ్ అయిపోయింది. దాదాపు 3-4 రోజులు నిఖిల్ మీద డిపెండ్ అయిపోయి లాస్ట్ 2 రోజులు ఫైట్ చేసింది. సో దానివల్ల ఏంటంటే నిఖిల్ ని పూర్తిగా ఆమె ఏంటంటే నిఖిల్ మీదే చూపిస్తుంది. తన ఫ్రస్ట్రేషన్ అంతా నిఖిల్ మీద చూపిస్తుంది. మిగతా హౌస్ మేట్స్ ఎవరి మీద నన్ను నువ్వు కాపాడుతానన్నావు, నేను నీ క్లాన్ లో సభ్యురాలు, నువ్వు నన్ను సేవ్ చేసుకోవాల్సిన నువ్వు నన్ను సేవ్ చేయలేదు, నువ్వు వదిలేసావు నన్ను అన్నట్టయితే నిఖిల్ మీద అవుతుంది. ఇది నిఖిల్ గ్రహించాడు. తను వెళ్ళిపోయిందని తెలియంగానే నన్ను బ్యాడ్ చేసి వెళ్ళిపోయింది అన్నట్టయితే ఎక్కడ బ్యాడ్ గా ప్రొటెక్టర్ అవుతుందో బయట అన్నట్టయితే నిఖిల్ చాలా ఎందుకంటే మణికంఠ సేవ వచ్చాడని కూడా తను హగ్ చేసి ఇచ్చేయకుండా బేబక్క వెళ్ళిపోయిందన్న ఫ్రస్ట్రేషన్ లోనే తను ఉన్నాడు. బేబక్క స్టేజ్ మీదకి వచ్చింది. ఇంకా ఇక్కడ నాగార్జున గారు అన్నారు ఎంత తొందరగా వెళ్ళి అంత తొందరగా వచ్చేసావు అన్నట్టయితే అన్నాడు. అవును సార్ అన్నట్టయితే చెప్తుంది తను. తర్వాత ఈ హౌస్ మేట్స్ అందరిని అడిగారు మీలో ఎంతమంది బేబక్కని మిస్ అవుతున్నారంటే అందరూ చేస్తారు, చూడు అంటే అందరికీ ఇష్టము, అందరు చేయెత్తారు అన్నట్టయితే అని చెప్పేసి తనకు టాస్క్ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ లోంచి అంటే అందరి ఫోటోలు ఇచ్చేసి బిగ్ బాస్ హౌస్ లోంచి ఎవరిని రోడ్డు మీద పడేస్తాం అనేది టాస్క్ ఇచ్చాడు. అయితే ఫస్ట్ సోనియా తన ఆట వల్ల నేను డిస్టర్బ్ అయిపోయాను, తన ఫస్ట్ నుంచి నన్ను నెగిటివ్ గా చూడడం వల్ల నేను డిస్టర్బ్ అయిపోయాను. తర్వాత ఆమె అందరినీ కూడా అలాగే కొద్దిగా డిస్టర్బెన్స్ చేసేసింది. ఫస్ట్ స్టార్టింగ్ లో స్ట్రాంగ్ వర్డ్స్ వాడేసింది కదా అందరి మీద. తన వల్ల నేను కొంచెం బాగా డిస్టర్బ్ అయిపోయాను అని చెప్పి సోనియా అని. నెక్స్ట్ అయితే సెకండ్ వచ్చి పృథ్వీని. నేను ఆటలో అన్ఫిట్ అన్నావు కానీ నేను ఫిట్ గానే ఆడాను, నాకు ఆ మాట బాధ అనిపించింది కానీ బ్రదర్ అనే ఇదిలో నేను ఇంకా పట్టించుకోలేదు, నేను సీరియస్ గానే అంది పృథ్వీ విషయంలో. అయితే థర్డ్ అయితే నిఖిల్ మీద నేను ఆధారపడ్డాను, అది చాలా ఇది చేశాడంటే నిఖిల్ చెప్పాడు సార్ నేను అయితే ఒకవేళ తప్పు చేశానేమో కానీ తన విషయం అయితే నేను కావాలని చేసింది అయితే కాదు అన్నట్టయితే నిఖిల్ చెప్పాడు. నెక్స్ట్ మణికంఠనైతే నేను చక్కగా ఆడాలి, మొత్తం ఇంక ఇవన్నీ వదిలేసేసి నీ భయాలు ఒంటరిగా ఉంటున్నాడు, ఆ భయాలు అన్ని వదిలేసి అందరిలో మింగిలే నువ్వు చక్కగా ఆడాలని చెప్పి కోరుకుంటున్నానంటే తను పాజిటివ్ గానే నువ్వు అలా లేకుండా ఉంటే కనుక రోడ్డు మీదకి వచ్చేస్తావు, నువ్వు జాగ్రత్తగా ఆడుకో అంటే నాగార్జున గారు కూడా చూసావా మంచి వాడు చెప్పారు ఆవిడ చెప్పినట్టు నువ్వు చక్కగా ఆడుకోవాలని అయితే మణికంఠ చెప్తే అలాగే సార్ అని చెప్పేసి అయితే మణికంఠ కూడా చెప్పాడు. ఈ విధంగా అయితే
బేబక్క జర్నీ చూపించారు. ఇంకా తనకి ఇంకా బేబక్క జర్నీ 1 వీక్, ఒక్క వీక్ తోనే ముగిసిపోయింది. కొంచెం బేబక్క నిజంగానే అభయ్ నవీన్ అన్నాడు కదా తనని చేస్తూ, తర్వాత చేద్దామన్న మాట వద్దక్క, నేను చాలా ఫీల్ అయ్యాను ఓడిపోవడం వల్ల, వాళ్ళు చేయొద్దు, టైం చాలా వాల్యుబుల్, నెక్స్ట్ వీక్ మనం చేయాలని ఉంటామో లేదో అన్నాడు కదా. సేమ్ బేబక్క విషయంలో అలాగే జరిగింది. ప్లస్ ఈ వారం అయితే నామినేట్ అయిన వాళ్ళందరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. దానివల్ల ఏంటంటే ఇంకా కొద్ది లీస్ట్ లో ఈ మణికంఠ కొద్ది లీస్ట్ అయినా సరే తను సింపతి ఇదిలో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఫస్ట్ ప్లేస్ లో విష్ణు ఉంది, సెకండ్ ప్లేస్ లో మణికంఠ ఉన్నాడు. ఇంకా థర్డ్ ప్లేస్ లో వచ్చేసరికి సోనియా ఉంది. ఇంకా థర్డ్ ప్లేస్ లో పృథ్వీ ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్ లో వచ్చేసరికి సోనియా, మణికంఠ, శేఖర్ భాష, వీళ్ళందరికీ ఇంచుమించు బేబక్క నలుగురికి ఒకేలా పండి, మేబీ బేబక్క కొంచెంలో తేడాలో బేబక్క అయితే ఈ వారం అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా రేవైతే నామినేషన్స్ ఉన్నట్టయితే ప్రోమో చూపించారు. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.